నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది అధికారులు కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ క్షణంలోనైనా కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొద్ది గంటల్లో షెడ్యూల్ రాబోతుంది. ఈ సందర్భంగా కవితను అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని కూడా ఆలోచించినట్టు తెలుస్తుంది. చాలా రోజులుగా కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తారు, అప్పుడు అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ అన్నారు. జనరల్ ఎలక్షన్స్ ముందు మొన్న అరెస్ట్ చేయలేదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కి సానుభూతి వస్తుంది అని ఒక విధంగా ఆలోచించారు. అరెస్టు చేయకపోవడం వెనకాల బీఆర్ఎస్ బీజేపీ దోస్తానా ఉంది, వాళ్ళ ఇంటర్నల్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయలేదని మరో వాదన కూడా వినిపించింది. ఎట్టకాలకు కవిత అరెస్ట్ జరగలేదు, జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి. తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయింది. అలాగే బీజేపీకి కూడా దాదాపు 8 సీట్లు రావడం జరిగింది. ఇక బీజేపీకి 21.7% ఓట్లు రావడం జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా అర్బన్లోనే కాకుండా రూరల్లో కూడా ఓటు బ్యాంకుని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే ఒకటి ఇంటర్నల్గా వీళ్ళకు బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. బీఆర్ఎస్ బీజేపీ, మోడీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కూడా ఒకటే అని చెప్పి పదే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ కేడీ అక్కడ మోడీ ఇద్దరు దోస్తానా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంట్లో ఈడీ సోదాలు దాదాపు 10 మంది అధికారులు, ఇక్కడ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది అధికారులు ఈడీ సోదాలు చేస్తున్నారు. జాయింట్ డైరెక్టర్ అంటే ఆయనకు అరెస్ట్ చేసే అర్హత ఉన్నది. ఆయన ఏ విఐపీనైనా ఎవరినైనా అరెస్టు చేసే అర్హత ఈడీ జాయింట్ డైరెక్టర్కి ఉంది అని తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా కవితను అరెస్ట్ చేయొచ్చు. కవిత ఇంట్లోకి ఎవరిని రానివ్వట్లేదు, ఇంట్లో నుంచి ఎవరిని బయటికి పోనివ్వట్లేదు. రాత్రి 10-11 గంటల లోపు కవితను అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ అరెస్టు అనివార్యం, ఖచ్చితంగా కవిత అరెస్టు కాబోతుందని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. సో కవిత అరెస్ట్ అవుతే ఏమవుతుంది? రాష్ట్రంలో బీఆర్ఎస్కి సంబంధించి ఆల్రెడీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పుకోవాలి.